పోరాటాల ద్వారా తెలంగాణ సాధ్యమవుతుంది. రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయనేటువంటి ఒక స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థలకు మద్దతుగా, సంస్థలకు సమర్థనగా మీరంతా కూడా అన్ని రంగాల్లో సహాయం చేసినట్టయితే తెలంగాణ ఉద్యమాన్ని వేగవంతం చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు మాత్రమే తెలంగాణ సిద్ధిస్తుంది. గతంలో చనిపోయినటువంటి 400 మంది కానీ, ఇప్పుడు చనిపోయినటువంటి దాదాపు 1000 మంది కానీ, వీళ్ళందరి యొక్క త్యాగాలను మనం గమనంలోకి తీసుకున్నట్టయితే మరొకసారి తెలంగాణ ద్రోహానికి గురవుతుందనేటువంటి ఈ పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కనుక మనం సరైన స్టెప్ తీసుకొని ఉద్యమంలోకి వెళ్ళకపోయినట్టయితే, ఉద్యమాన్ని బలోపేతం చేయకపోయినట్టయితే, దీన్ని స్పీడప్ చేయకపోయినట్టయితే మరొకసారి చల్లారితే మళ్ళీ 72 పరిస్థితి వస్తుంది. 62-72 దాకా జరిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని చల్లారనివ్వకుండా దీన్ని వేగవంతం చేయడానికి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు తమ వంతు పాత్రను పోషించడానికి ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొట్లాడే సంస్థలతో, ఉద్యమం చేసే సంస్థలతో మీరు మమేకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా తెలంగాణ సాధించేదాకా ఉపాధ్యాయులుగా, ఉపాధ్యాయ సంఘాలుగా మన పాత్రను పోషించాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా చివరిగా నేను చేసేటువంటి విన్నపం ఏమిటంటే, ఇవాళ రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారుల దగ్గర, ఆంధ్ర పారిశ్రామికవేత్తల దగ్గర, ఇతరుల దగ్గర చందాలు తీసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకుంటున్నారు. ఆంధ్ర రాజకీయ పార్టీల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ ఉద్యమాన్ని తాకట్టు పెడుతున్నారు. కాబట్టి వాటిని ఎండగట్టి, వాటిని పక్కకు పెట్టి నిజాయితీగా పోరాడుతున్నటువంటి సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అందించాల్సిన అవసరం కూడా ఉపాధ్యాయుల మీద ఉంది. ఒక రోజు వేతనం, ఒక సంవత్సరానికి ఒక రోజు వేతనం ఈ సంఘాలకు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకున్నట్టయితే తప్పకుండా మీ నిర్ణయాన్ని ఇతరులు కూడా స్వాగతిస్తారు. ఉద్యోగులు, కార్మికులందరూ కలిసినట్టయితే నిజాయితీగా పోరాడేటువంటి ఈ తెలంగాణ సంస్థలు, ప్రజాఫ్రంట్ లాంటి సంస్థలు నిధుల లేమితో చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. మీడియా కానీ మిగతా కానీ ఫోకస్ చేయడం లేదు. నిధుల లేమితో నిజాయితీగా పనిచేసేటువంటి ఉద్యమ శక్తులు నీరు కారిపోతే తెలంగాణ ఉద్యమం చల్లారిపోతుంది అనేటువంటి ప్రమాదాన్ని మీరు గమనించి ఖచ్చితంగా వీటిని మీరు, మీతో పాటు ఉద్యోగ సంఘాలను, కార్మిక సంఘాలన్నీ కలుపుకొని ఉద్యమ సంస్థలను, పోరాట సంస్థలను బలోపేతం చేసి తెలంగాణ సాధించుకోవడానికి సరైనటువంటి ఒక తైలాన్ని, చమురును మీరు అందించాల్సిన, పెట్రోల్ మీరు అందించాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా, ఈ బాధ్యతను కూడా మీరు గుర్తించి సీరియస్గా ఈ విషయంలో ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తూ, ఇది కనుక మనం కల్పించినట్టయితే, కొంత ఆర్థిక పరిపుష్టి కనుక పోరాడే సంస్థలకు కల్పించినట్టయితే టీఆర్ఎస్ కాదు, ఏ కాదు, అవన్నీ కూడా పక్కకు పోతాయి. మనం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షలను మరి నెరవేరే విధంగా తెలంగాణ సాధించుకోవడానికి సరైనటువంటి ఒక మార్గం దొరుకుతుంది, ప్రత్యామ్నాయం దొరుకుతుంది అనే విషయాన్ని మేము ముందుస్తూ వీటిని ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిందిగా, ఆ దిశలో మీరంతా ఆలోచించాల్సిందిగా, మీరు కలిసి కూర్చొని ఒకసారి మరి ఎట్లా ఈ వేదికను ఏర్పాటు చేసుకుందాం, ఎట్లా ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం, రాజకీయ పార్టీల పదవుల కోసం వాటి కోసం కాకుండా మీకు ఏవైనా ఆశలుంటే ఆ ఆశలను పక్కకు పెట్టి తెలంగాణ అమరుల కోసం, తెలంగాణ కోసం మరి చిరకాల వాంఛను నెరవేర్చుకోవడం కోసం ఈ మార్గంలో, పోరాట మార్గంలో ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాలను పయనింపజేయాల్సిందిగా ప్రత్యేకంగా మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రజాఫ్రంట్ లాంటి సంస్థలను కూడా బలోపేతం చేయాల్సిందిగా మరోసారి కోరుతూ ఈ అవకాశానికి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి చక్కని కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి వేద్ కుమార్ గారికి మరోసారి నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.